నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో మనం ఏది సాధించాలన్నా ప్రేరణ చాలా అవసరం. ఎప్పుడైతే పిల్లల్లో బుద్ధి వికసించి ఆలోచించడం మొదలు పెడతారో అనేక అంశాలు వారికి ప్రేరణగా నిలుస్తాయి. పాఠశాల వాతావరణం, ఉపాధ్యాయుల వ్యక్తిత్వం, చుట్టూ ఉన్న పరిసరాలు, సమాజంలోని అంశాలు, సాహిత్యం ఇవన్నీ ప్రేరణనిస్తాయి. ఒక్కోసారి చిన్న చిన్న వాక్యాలు కూడా మన జీవితంలో ఊహించలేని మార్పును తీసుకొస్తాయి. లక్ష్య సాధనలో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. సాధించే వరకు పోరాడుతూనే ఉండండి, రాజీ పడకు. నెల్సన్ మండేలా అన్న ఈ మాటలు +1 చదువుతున్న కైరా అనే 16 ఏళ్ల అమ్మాయికి ఎంతో ప్రేరణనిచ్చాయి. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా స్ఫూర్తినిచ్చాయి. ఆ వివరాలు తెలుసుకుందాం ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం. దిశాలి కార్యక్రమానికి స్వాగతం. సక్లు ఈరోజు మనతో పాటు ఉన్నారు కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. మరి ఈరోజు మనకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే సంయుక్త. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి మా సకులకి ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఏ టెక్నిక్స్ ఈరోజు నేర్పిస్తారు? ఈరోజు మనం వెపన్స్ చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ వెపన్స్ లో భాగంగానే నైఫ్. అవును, నైఫ్ కత్తి చూపించి కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. కత్తితో మనం నరికేసిని కూడా చాలా చూసాం. ఈ లవ్ అఫైర్స్ కావచ్చు, నగల కోసం కావచ్చు, సడన్ గా వచ్చేసి ఈ మధ్య అయితే మనం చూసాం కూకట్పల్లి ఏరియాలో అనుకుంటా, మేబీ ఒక సిస్టర్ ని లవ్ చేయలేదని చెప్పి ఎదురు వస్తే వాళ్ళ సిస్టర్ వెళ్ళింది, అమ్మాయి వాళ్ళ అక్క వెళ్ళింది అడ్డం. ఓకే, వెళ్తే ఆమెను కూడా చంపేశాడు నైఫ్ తో. అలా చూస్తున్నాం అనమాట. ఆ అమ్మాయి కొంచెం టెక్నిక్ తెలిసి ఉంటే, మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం శ్రీలక్ష్మి, విజయవాడ శ్రీలక్ష్మి దగ్గర నుంచి కూడా ఆయేషా గాని ఇలా చాలా మంది, ఎంతో మంది ఇంకా జరుగుతూ ఉన్నాయి. అలాంటి టైంలో వీళ్ళకి కొంచెం బ్లాక్స్ తెలిసుంటే, ఎస్కేప్ డిఫెన్స్ అనేది కొంచెం తెలిసుంటే, ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది వాళ్ళకి ప్రాణం పోకుండా బహుశా అయితే చెయ్యి కట్ అయ్యేదేమో, అంతే, లేదా ఇంకేమన్నా ఏదైనా కట్ అయ్యేది. అవును, కానీ నెక్ కట్ అయ్యేది కాదు, చనిపోయే వాళ్ళు కాదు. నాకు తెలిసినంత వరకు కొంచెమైనా తెలిసుంటే ఈ అవేర్నెస్ అనేది, అందుకే నేను ఇలా చేయడానికి స్టార్ట్ చేశాను. నేను అది ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ ఉంది, ప్లస్ నేను రుద్రందేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీని స్థాపించాను. దాని ఆధ్వర్యంలో కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం, రీసెంట్ గా మేము వరల్డ్ రికార్డ్ చేయటం సెల్ఫ్ డిఫెన్స్ లో చాలా పెద్ద అచీవ్మెంట్. మాకు 2 సీఎంలు కూడా మాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అలానే వాళ్ళు ప్రామిస్ చేశారు నాకు, మీకు మహిళల కోసం నువ్వు చేసే భాగంలో మేము ఏదైనా ప్రభుత్వం నుంచి హెల్ప్ చేస్తామని. అది వెయిట్ చేస్తున్నా నేను. ఇంకా నాకు అవకాశం కల్పిస్తే ఇంకెక్కువ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సంయుక్త. ఎందుకంటే మనం ఓన్ గా ఎంత చేసినా ఇంకా ఒక ప్రభుత్వం నుంచి మనకు సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. చేసే దానిలో ఇంకా ఎక్కువ చేయగలుగుతాను. ఈ దిశాలి ప్రోగ్రామ్ చూసిన తర్వాత చాలా మంది కాలేజెస్ నుంచి, సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి నాకు ఫోన్లు, కాలేజీకి రావాలి కంపల్సరీ. ఒక్కొక్క కాలేజ్ లో 5,000, 3,000 అలా ఉన్నారు గర్ల్స్ స్ట్రెంత్ కూడా. వీళ్ళకి కంపల్సరీ మీరు అవేర్నెస్ కావాలని పిలిపిస్తున్నారు. రీసెంట్ గా నేను నాగార్జున యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది. ఆంధ్రాలో చెప్తున్నాను, తెలంగాణలో చెప్తున్నాను. 2 చోట్ల కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అమ్మాయిలు మీరు స్పెషల్ గా చెప్పినట్టు కాలేజెస్ లో అవనండి, టీనేజర్స్ మీద ఎక్కువ రేప్ అటెంప్ట్స్ ఇవన్నీ. ఎందుకంటే ఒంటరిగా క్లాసులు కానీ వాటికి వెళ్తుంటారు. సాఫ్ట్వేర్స్ అయితే నైట్ షిఫ్ట్లు ఉంటాయి, పొద్దున్నే వెళ్ళటం, నైట్లు గానీ ఒక్కరే ఉండటం వల్ల వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. సో నిజంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ దొరుకుతుంది, సపోర్ట్ దొరుకుతుంది, దొరకాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. సో మరి ఈ రోజు కత్తి పట్టుకొని బెదిరిస్తున్నప్పుడు ఎలా తప్పించుకోవాలనే చూపిస్తారు. అవును, ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీ, చూద్దాం. మనం ఇప్పుడు నైఫ్ తీసుకొచ్చి దాడి చేసినప్పుడు ఎట్లా తప్పించుకోవాలో కొంచెం ధైర్యంగా ఉండాలి, జాగ్రత్త. ఇప్పుడు అటాక్ చేస్తున్నాడు, నెక్ మీద అటాక్ చేస్తే బ్లాక్ చేయకపోతే సంయుక్త చూడు నెక్ కట్ అయిపోతుంది. బ్లాక్ చేయకపోతే డిఫెన్స్ ఫస్ట్ బ్లాక్. ఎట్ ఎ టైం అంతే స్పీడ్ గా రిస్ట్ క్యాచ్, రిస్ట్ పట్టుకో, కొంచెం వెనకలాగు, ఇక్కడ అది పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకుంటే కూడా ఆయన ఇలా అన్నాడంటే వదిలేస్తావు, నీకు బ్యాలెన్స్ ఉండదు. గ్రిప్ కోసం రిస్ట్ ఇక్కడ సన్నగా ఉంటది కాబట్టి, అవును కదా. ఇప్పుడు ఫార్వర్డ్ ముందుకు వస్తూ అతని షర్ట్ పట్టుకోవాలి, నీ రైట్ లెగ్ తో అతని రైట్ లెగ్ ని తట్టాలి, ఫోర్స్ గా, గట్టిగా. అది ఇప్పుడు మామూలుగా అలా కాదు, గట్టిగా అలా కొట్టాలి, అంతే. నైఫ్ రిలీజ్ చేసుకున్నావు. ఇప్పుడు అతను భయపడతాడు. అర్థమైందా? సింపుల్ టెక్నికే లేమ్మా. ఎట్లా అంటే చూడు సంయుక్త, ఆ హ్యాండ్ ని క్యాచ్ చేయటం మెయిన్ టెక్నిక్. ఆ షర్ట్ పట్టుకొని అంతే స్పీడ్ గా లెగ్ త్రో చేయటం. అప్పుడు అన్బ్యాలెన్స్ కదా, ఇలా ఉన్న ఎవరైనా లేపు పడిపోవాలి, అంతే, పడిపోవాల్సిందే. అంతే. ఇంకా నైఫ్ మన చేతిలోకి వచ్చేస్తుంది కాబట్టి, నైఫ్ మన చేతిలోకి వస్తుంది కాబట్టి మనం కూల్ గా ఉండొచ్చు.
సో ఇప్పుడు ఒకసారి ఫాస్ట్ గా చేసి చూపిస్తారా? చూసా కదా సంయుక్త, నెక్ మీద గనక నైఫ్ అటాక్ చేస్తే ఈ విధంగా అతన్ని లెగ్ త్రో చేసి కూడా నైఫ్ మనం రిలీజ్ చేసుకోవచ్చు. ఇలానే నంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఏదైనా సరే నైఫ్ టోటల్ గా మనం రిలీజ్ చేసుకోవడమే మెయిన్ టెక్నిక్. ఎలా పట్టుకున్నాం, ఎలా కొట్టాం, పడేసాం, తర్వాత నైఫ్ మన చేతికి రావాలి. అప్పుడు మనకు భయం ఉండదు, అతను భయపడతాడు. అతని చేతిలో నైఫ్ ఉన్నంత వరకు మనకి ప్రమాదమే. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని భయపడాల్సిందే. ఎందుకు, ఆ నైఫ్ అతని దగ్గర ఉంది కాబట్టి. అదే మన చేతికి వస్తే అతను భయపడతాడు. ఇప్పుడు ఇదే నైఫ్ తో ఇంకో టెక్నిక్ చూద్దాం. లేదా జడతో వెనక నుంచి వచ్చి జడ పట్టుకుంటే, మనం గతంలో కూడా చాలా టెక్నిక్స్ చెప్పాం ఈ నైఫ్ తోనే. ఇప్పుడు జడ వెనక నుంచి వచ్చి ఎవరైనా పట్టుకుంటే ఎలా చేయాలి? అవును. సో చాలా మంది ఏంటంటే అమ్మాయిలకి అడ్వాంటేజ్ జుట్టు పట్టుకుంటారు. సో ఆటోమేటిక్ గా చాలా పెయిన్ వస్తుంది కాబట్టి ఆ పెయిన్ లోనే ఉండిపోతూ ఉంటాం మనం ఎప్పుడు. నేను జడతో చేసి చూస్తాను, నెక్స్ట్ చేయాలి. ఓకే అండి, రెడీ? చూడు సంయుక్త, కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. జుట్టు పట్టుకోవచ్చు వెనక నుంచి. 1 క్యాచ్, లెఫ్ట్ టర్న్ అవుతూ పిడికిలు బిగించి నువ్వు బ్లాక్ ఇలా చేసి రిస్ట్ పట్టుకో. ఈ రిస్ట్ ను గట్టిగా నొక్కాలి. ఇక్కడ నొక్కితేనే వదులుతాడు ఆయనకు పెయిన్ వచ్చి. ముందుకు వచ్చేసి ఈ ఫింగర్స్ తో అతను చిన్న అటాక్, అది ఫోర్స్ గా. ఇప్పుడు నీ కంట్రోల్లో ఉన్నాడు ఫుల్ గా. నీ రైట్ లెగ్ తో అతను రైట్ మోకాల్లో లెగ్ పెట్టి పడే. నొక్కు, మోకాల్లో పెట్టాలి ఇంకొంచెం పైకి. అది అలా నొక్కితేనే పడతాడు గట్టిగా. ఇప్పుడు నువ్వు లెగ్ తో కొట్టవచ్చు స్టమక్ లో. అర్థమైందా? ఇప్పుడు నీ కంట్రోల్కి వచ్చేసాడు అనమాట. చూసా కదా సంయుక్త, ఎంత సింపుల్. ఎలా అనిపించింది నీకు? చాలా నిజంగానే సింపుల్ గా అనిపించింది అండి. ఎందుకంటే అమ్మాయిలకు ఎక్కువగా ఫస్ట్ బలహీనంగా ఉండేది ఏంటంటే జుట్టు బాగా దొరికేస్తుంది. లాంగ్ హెయిర్ ఉండటం, పోనీ జెల్ వేసుకుంటుంటాం, దొరికేస్తుంది. దొరికినప్పుడు ఆ పెయిన్ లోనే ఉంటాం గానీ ఏం చాలా అర్థం. సెన్సిటివ్ కూడా కదా జుట్టు అనగానే అమ్మ అని బాధపడతారు. అలాంటప్పుడు సింపుల్ గా బ్లాక్ చేసుకొని ఎస్కేప్ అవడం కూడా ఈజీ టెక్నిక్. నిజంగా చాలా చాలా సింపుల్ గా ఉందండి. ఈరోజు మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే నైఫ్ తో అటాక్ చేసినప్పుడు ఎలాగా మనం దాని నుంచి తప్పించుకొని నైఫ్ మన చేతిలో తీసుకోవచ్చు అనేది చాలా బాగా చూపించారు. ఇంకోటి జుట్టు. సో అమ్మాయిలకి జుట్టు పట్టుకోవడం అనేది చాలా కామన్. బయట టర్న్ అయినట్టయితే లెఫ్ట్ తో బ్లాక్ చేస్తాం, రైట్ కొంచెం పవర్ ఎక్కువ కాబట్టి రైట్ తో మనం అటాక్ చేయడానికి బాగుంటుంది. ఆ టెక్నిక్ మేము టర్నింగ్స్ కూడా గుర్తు పెట్టుకోండి సకులు. ఎందుకంటే లెఫ్ట్ తిరిగితే ఒకలా, రైట్ తిరిగితే వేరే టెక్నిక్ చేయాల్సి వస్తుంది. ఇది వీలు కాదు. అట్లా మనం ఎటు టర్నింగ్స్ తిరుగుతున్నాము. మీరు యూట్యూబ్ లో ఉంటాయి, మళ్ళీ ఫాలో అవ్వచ్చు చెక్ చేసుకుంటూ. మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా ఫాలో. ఇంట్లో వాళ్ళతో కూడా, మీ బ్రదర్ సిస్టర్ తో కానీ, హౌస్ వైఫ్స్ ముఖ్యంగా చెప్తున్నాను, ఇంట్లో ఉన్న లేడీస్ కానీ ప్రతి ఒక్కళ్ళకి, బాయ్స్ అండ్ గర్ల్స్, మగపిల్లలకు కూడా అవసరమే సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇద్దరు ఫాలో అవ్వాలి. సో ఖచ్చితంగా అండి, ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉంటారు. మీ బ్రదర్స్, సిస్టర్స్, హస్బెండ్స్, ఫ్రెండ్స్ వాళ్ళతో చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఐడియా వస్తుంది మెంటల్ గా. సో ఆ టైంలో మనం కంగారు పడకుండా ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి మనకు గుర్తొస్తుంది ఈజీగా. సో నిజంగా చాలా మంచి టెక్నిక్స్ ఈ రోజు మాకు చూపించారండి. ఇంత మంచి టెక్నిక్స్ మాకు ఈరోజు తెలియజెప్పినందుకు ధన్యవాదాలు లక్ష్మి గారు. సకులు చూసారు కదండి, ఇది ఈనాటి దిశాలి. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గూగుల్ సంస్థ నిర్వహించే సైన్స్ ఫెయిర్ పోటీల్లో దక్షిణాఫ్రికాలో ఉంటున్న ప్రవాస భారతీయురాలైన కైరా గూగుల్ సైన్స్ ఫెయిర్ కమ్యూనిటీ ఇంపాక్ట్స్ అవార్డు గెలుచుకుంది. అవార్డుతో పాటు 6,80,000 రూపాయలను అందుకుంది. విద్యార్థులు మేధస్సు సమాజానికి ఉపయోగపడే అంశాలకు సంబంధించి గూగుల్ సంస్థ ప్రతి ఏటా 18 ఏళ్లలోపు విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తోంది. అందులో కైరా రైతులకు మేలు చేసే ప్రయోగం చేసింది. భూమిలో సారం, తేమ లేక భూగర్భ జలాలు అడుగంటుతున్న విషయాన్ని తమ ప్రయోగం ద్వారా తెలిపింది. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంటే ఎంతో ఇష్టపడే కైరాకు రైతులు పడుతున్న కష్టాలు, వారికి ఏదో చేయాలన్న తపన ఉండేది. ఆ తపనే ఈ అవార్డును తెచ్చిపెట్టింది. సరే, ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. వేస్టేజ్తో ది బెస్ట్ తయారు చేయడంలో ముందుగా ఉంటుంది మన సఖీ కార్యక్రమంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మరి ఈరోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో వేస్ట్ పేపర్స్తో, అంటే మనకు గిఫ్ట్లు అవన్నీ వస్తుంటాయి కదండి, అలాంటి గిఫ్ట్ కవర్లతో ఒక అందమైన బ్యాగ్ని తయారు చేసి చక్కగా పిల్లలకి ఆడుకోవడానికి ఇస్తాను అని చెప్తున్నారు భారతి గారు. మరి ఆ బ్యాగ్ ఏంటో మనం కూడా చూసి నేర్చుకుందాం. నమస్తే అండి భారతి గారు. నమస్తే అండి భారతి గారు. వేస్టేజ్ తో ది బెస్ట్ బ్యాగ్ ని తయారు చేసి చూపిస్తానన్నారు ఈ రోజు మా సకులందరి కోసం. మరి ఈ పేపర్స్ ని అన్ని కలెక్ట్ చేసుకున్నారు కదండి, ఇవి ఏం పేపర్స్? ఇది మనకి గిఫ్ట్స్ వచ్చాక మనం తీసి పక్కన పెడతాం చూడండి. ఇప్పుడు మనకి ఎక్కడైనా అర్జెంట్ గా ఎవరో చెప్తారు బర్త్డే అని, పిల్లలకి మనకి పంపించలేము ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏంటంటే మనం నీట్ గా జాగ్రత్తగా పెడితే చార్ట్ ఎలాగా ఇప్పుడు ఉంటుంది అందరి పిల్లలకి, మనకి ఏదో ఒక క్రాఫ్ట్ వర్క్
వర్క్ చాట్ లేని పిల్లలు ఎవరు లేరు ఈ నేను రోజుల్లో. ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఏదైనా బ్లౌజ్ కట్ చేయాలి ఒక చార్ట్ మీద దేని మీద చేస్తాం కదా, ఎమర్జెన్సీ ఎప్పుడు ఏంటంటే ఆ చార్ట్ తీసుకొని ఒక చిన్న బ్యాగ్ లా చేసుకొని అందులో ఒక చాక్లెట్ ఏదో ఒకటి పెట్టి గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు చిన్న పిల్లలకి. సో ఇప్పుడు మనం తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్పండి. గిఫ్ట్ పేపర్, చార్ట్, గ్లూ, స్ప్రింగ్స్ అండి, పంచింగ్ మిషన్, సిజర్స్. సో ఇవి ఉంటే సరిపోతుంది. సరిపోతుందండి. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం చార్ట్ తీసుకోవాలండి. అంటే మనం కొత్త చార్ట్ అని ఏం లేదు మన దగ్గర. ఇలా నేను ఎందుకంటే ఇన్ని ఫోల్డింగ్స్ చూపిస్తున్నాను మనకు తెలియడానికి. అందుకు మనం ఒకవేళ ఫోల్డింగ్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ ఏమి కనపడదు అనమాట మనకి. పేపర్ని మనం కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. నేను ఫోల్డ్ చేశాక మీకు నేను షేప్ చూపిస్తాను. ఇప్పుడు ఈ పీస్ తీసేయాలండి, కట్ చేస్తాను నేను. ఇలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఒక షేప్ ఊరికే ఫస్ట్ చూపిస్తానండి. ఇలా ఇలా ఒక ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇటు సైడ్ కార్నర్ నుండి ఇటు సైడ్ ఒకసారి ఫోల్డ్ చేస్తాము, మళ్ళీ ఇటు సైడ్ ఒకటి ఫోల్డ్ చేస్తాం. ఇది ఒక టైప్ బ్యాగ్. దీన్ని మనం ఇవి ఎలా చేస్తాం అంటే ఇటు ఒకటి ఫోల్డింగ్ ఇలా, అటువైపు ఇది ఒక ప్యాటర్న్ బ్యాగ్ అండి. ఇంకొకటి ఏంటంటే ఇలా, ఇప్పుడు మనం ఒకటి పైకి పెట్టాం కదా, ఇప్పుడు ఇది ఈ కిందకి పెడతాం అనమాట. అంటే బాక్స్ మోడల్ బ్యాగ్ వస్తుంది ఇది. ఇప్పుడు మనం ఏంటంటే ఇదంతా మొత్తం అంటించేసుకోవాలి. అంటించేసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్స్ మనకు దీని మీద పేపర్ కవర్ అవుతుంది కనుక మనకు అసలు ఏం తెలియదు. మనం ఎలా ఫోల్డ్ చేసుకున్నా, ఎలా వచ్చినా కూడా, ఎక్సెస్ వచ్చినా కూడా మనకు అసలు తెలియదు అనమాట. జనరల్ గా ఎన్వలప్ లాగా వచ్చింది. ఇలా అయిన తర్వాత ఇది అంటించుకోవాలి మొత్తం గమ్తో. ఇది ఒక షేప్ అండి. నేను మళ్ళీ ఫస్ట్ ఏది షేప్ చేస్తానో అదే చేస్తున్నాను. సో కొంచెం దీన్ని ఫస్ట్ అంటించేసుకోవాలి. గ్లూ అయినా అప్లై చేయొచ్చండి, మనం గమ్ ఉంటుంది కదా, గమ్ అయినా అప్లై చేసుకోవచ్చు. మొత్తం అంతా మొత్తం రాసేసుకోవాలి. సో దాన్ని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో ఎక్కడెక్కడ మనం అంతా కూడా గమ్ చేసేస్తున్నామో అక్కడంతా కూడా ఫోల్డింగ్ వచ్చేస్తుందండి. కనిపించదు అసలు మనం ఎలా ఫోల్డ్ చేసామో అన్నది. అంటే దీని మీద మనకు ఆ పేపర్ వచ్చేస్తుంది కదా, దానివల్ల మనం ఏ రకంగా ఫోల్డ్ చేసాం కూడా బయటికి తెలియదు. లోపల ఒక చార్ట్ పేపర్ పాతది ఉందని కానీ కొత్తదంతా కూడా చేసుకోవచ్చు. కొత్తదైతే మనం అంటే పైన డెకరేట్ చేస్తాం కనుక అది యూజ్ అంతా కనిపించదు అనమాట కొత్తదైతే. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం అప్లై చేసేయాలి. సో దీన్ని ఇటువైపు పేస్ట్ చేసేసాం. దీన్ని ఒకటి ఇటు ఒకటి అటు పేస్ట్ చేస్తాం. భారతి గారు, ఇదంతా ఆలోచన మీదేనండి? అవునండి. అంటే యాక్చువల్లీ నేను క్లాసెస్ తీసుకుంటానండి పిల్లలకి. క్లాసెస్ తీసుకున్నా, క్రాఫ్ట్ క్లాసెసే. వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించాలి కదా, అందుకు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తుంటారు, ప్రయోగాలని చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇలా వస్తుందండి. దీని మీద ఆ పేపర్ మనం కరెక్ట్ దాని లెంత్ తీసుకొని కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. దీన్ని మనం కరెక్ట్గా దీని సైజ్ చూసుకొని ఈ పేపర్ అంతా దీనికి అంటించేసుకోవాలి. జస్ట్ నేను కొద్దిగా అంటించి చూపిస్తాను. ఇలా పెట్టేసుకొని దీన్ని కవర్ చేసేస్తాం. అంటే లోపల మనం ఏ పేపర్ ఉంది బయటికి తెలియదు అసలు. మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ అండి. తర్వాత అంటే నేను మనకి చూపిస్తాను. ఫస్ట్ ఇలా అంటించేసాక ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయిన తర్వాత దీనికి మనం పంచింగ్ మిషన్ అంటారు. ఈ పంచింగ్ మిషన్తో హోల్ పెట్టుకోవాలి. అంటే 4 ఒకేసారి పెట్టుకోవాలి, అంటే ఈక్వల్గా వస్తుంది. కిందది ఇలా 2 పట్టుకొని, అంటే మొత్తం మనం అంటించేసాము. అంటించేసాక ఇది దీని లోపల పెట్టి ప్రెస్ చేస్తే హోల్ వస్తుంది. ఇలా హోల్లోంచి ఈ స్ప్రింగ్స్ ఉంటాయి కదా,
ఇందులో ఏంటంటే స్ప్రింగ్ ఉంటుంది లోపలే, అది మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా అయిపోతుంది. అప్పుడు దీని లోపల పెట్టి దీన్ని జస్ట్ ఇలా లోపలికి ఇలా కొద్దిగా ఫోల్డ్ చేస్తాం, చేస్తే బయటికి ఇంకా రాదు. సేమ్ ఇటు కూడా 2 sides మళ్ళీ పంచింగ్ దాంతో పంచ్ కొట్టుకోవాలి. సో 2 వైపులా పంచ్ చేశారు కాబట్టి ఇటువైపు నుండి ఉన్నదంతా కూడా అటువైపు వెళ్ళిపోతుంది కదండి. అవునండి, ఇలా స్ప్రింగ్ కొంచెం గట్టి, అంటే థిక్ పేపర్ కదండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఇలా లోపలికి పెట్టేసి మళ్ళీ సేమ్ అండి. థ్రెడ్ అయినా మనం థ్రెడ్స్ వాడుకోవచ్చు, ఇలా స్ప్రింగ్స్ వాడుకోవచ్చు, మనకి ఇష్టమైంది యూజ్ చేసుకోవచ్చు. సాటిన్ రిబ్బన్స్, సాటిన్ రిబ్బన్ కూడా అప్పుడు ఇలా వస్తుంది. మేడం దీని మోడల్ అయితే అర్థమైపోయింది ఎలా ఉంటుంది అనేది, కానీ ఇలా తయారు చేసినవి ఏమన్నా ఉంటాయా? చూపిస్తానండి. ఓకే, చూపించండి. సుజాత గారు, ఇందాక నేను చెప్పాను చూడండి, ఇది అన్నమాట. మొత్తం మనకి లోపల మీకు అసలు చార్ట్ పెట్టినట్టే తెలియట్లేదు. స్టిక్ చేసేసారు కదా, హోల్స్ చేశాక ఇదిగోండి లోపలికి కనిపిస్తుంది. లోపల కూడా కనపడకూడదు అంటే చిన్న పేపర్ ఏదైనా మనం మళ్ళీ ఈ లోపల థ్రెడ్ కనబడకూడదు, దాన్ని కూడా కవర్ చేసేసుకోవచ్చు. ఓకే, అది వాళ్ళ ఇంట్రెస్ట్. నైస్ అండి, చాలా బాగుంది. ఓకేనండి, నైస్, చాలా బాగుంది. థాట్ కూడా చాలా బాగుంది. సో మా సఖులందరికీ ఒక మంచి చిట్టి బ్యాగ్ ని తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి భారతి గారు. చూసారు కదండి భారతి గారు ప్రిపేర్ చేసిన బ్యాగ్ ని, నిజంగా చాలా ముద్దుగా ఉంది కదా. పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇంకా ముద్దుగా అనిపిస్తుంది. అంతేకాదండి, పిల్లల్లో క్రియేటివిటీ పెంచాలి అంటే ఇలాంటి బ్యాగ్స్ ని వాళ్ళ చేత తయారు చేయించారనుకోండి, వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తుంటాయి, క్రియేటివిటీ పెరుగుతుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేకాదు, మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా సఖీ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే వెంటనే మా నంబర్కి డయల్ చేయండి. మరి మా నంబర్ 040235556540. ఈ నెంబర్కి డయల్ చేయండి. చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కైరా తండ్రి వృత్తిరీత్యా దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. అయితే మన దేశంలో లాగానే దక్షిణాఫ్రికాలోనూ రైతులు పడుతున్న కష్టాలను చాలా దగ్గరగా చూసింది కైరా. రైతులు ఎంతో కష్టపడి పండించినా దిగుబడి సరిగా రాకపోవడం, పండినా అమ్ముకోలేక అనేక ఇబ్బందులు పడ్డం కైరా గమనించింది. పంటలు బాగా పండి లాభాలు వచ్చి రైతులు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతూ నో మోర్ థర్స్టీ క్రాప్స్ పేరుతో ప్రాజెక్టును రూపొందించి గూగుల్కు పంపించింది. లక్షల ప్రాజెక్టుల్లో గూగుల్ సంస్థ 16ని ఎంపిక చేసింది. అందులో కైరాది ఒకటి. ఇప్పుడు గూగుల్ సంస్థ ఇచ్చిన డబ్బుతో రైతుల కోసం మరిన్ని ప్రయోగాలు చేయాలని భావిస్తోంది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. రుచికరమైన వంటకాల్ని ప్రతిరోజు మన సఖులకి పరిచయం చేస్తున్న వంటల సందడి ఈరోజు కూడా ఒక టేస్టీ రెసిపీని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ వంట ఏంటి, ఎలా చేస్తారు, టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసుకుందామా? ముందు లావణ్య గారిని పరిచయం చేసుకుందాం. లావణ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు లావణ్య గారు? అల్మాజ్ కూడా. అది ఎక్కడ? సంతోష్. ఓకే అండి. సో ఈ రోజు సఖులకి మీరు పరిచయం చేయబోతున్న వంట ఏంటి? మలీదా ముద్దలు. ఓకే, సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? గోధుమ పిండి, బెల్లం, సోంపు, నెయ్యి. ఓకే, లావణ్య గారు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారు. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఏం చేయాలి? బౌల్ తీసుకోవాలండి. ఓకే, సో ఫస్ట్ పిండి మిక్స్ చేసి పెట్టుకుంటారా? రైట్. అవునండి. ఏం పిండి వేస్తున్నారు? పూరి పిండి అన్నమాట. ఓకే, సో పూరి పిండి తీసుకుంటున్నాం మనం. నార్మల్ గా గోధుమ పిండి కాకుండా పూరి పిండి. వాటర్. లవణి గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, సో మరి చక్కగా ఇంట్లో కుకరీ ప్రోగ్రామ్స్, ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తారా? చూస్తానండి, చూస్తాను, కాల్ చేస్తాను. రైట్. సో సఖీలో ఏది బాగా ఇష్టం సెగ్మెంట్ మీకు? న్యూస్, వంటల ప్రోగ్రాము. ఓకే, అన్ని చూస్తుంటాను. ఓకే, ఇందులో మీరు గోధుమ పిండి కాకుండా పూరి పిండి తీసుకున్నారు కదా, మామూలుగా ఇదెందుకు తీసుకున్నారు? టేస్ట్ బాగుంటుంది. ఓకే, దానికన్నా కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది అంటారు. రైట్. మా పిల్లలకి ఇది చాలా ఇష్టం. ఓకే, మీకు పిల్లలు కూడా ఉన్నారా? 2 పాపలు.
ఇద్దరు అమ్మాయిలే. ఓహో, చూస్తుంటే అస్సలు అలా అనిపించట్లేదు. ఈమెనే పాపలా ఉంది, ఈమెకి ఇద్దరు పాపలంట. వావ్. సో పిండి కొంచెం మనం టైట్ గానే మిక్స్ చేసుకోవాలా? సో చక్కగా మనము చపాతీ పిండిలా కలిపి పెట్టేశారు. సో దీంతో ఏం చేస్తారు? మళ్ళీ చపాతీ. ఇది నానబెట్టాలా లేదంటే వెంటనే చేసేసుకోవచ్చు? వెంటనే చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీకు చపాతీ చేయడానికి నానబెడితే ఏమవుతుంది, చాలా అదైపోతుంది, మెత్తగా అయిపోతుంది, రాదు Okay. సరిగ్గా. ఓకే. సో ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం వెంటనే చేసేసుకోవాలి. రైట్. నార్మల్గా మనం ఏమన్నా పూరి ఆర్ చపాతీ చేస్తూ ఉంటే కొంచెం మనం పిండిని నానబెడతాము, ఒక 10 minutes అలా రెస్ట్లో పెడతాము. కానీ దీనికి మాత్రం వెంటనే చేసేయాలి అంటున్నారు. ఓకే. ఉండలుగా చేయాలి. ఓకే. తర్వాత పిండి చల్లుకొని పీట పైన దీన్ని చపాతీ లాగా చేయాలి. ఓకే. చపాతీ అవుతుంది కదండి, ప్యాన్ పెట్టండి. ఓకే. అంటే మీరు చపాతీలు చేసేలోపు మనం ప్యాన్ పెట్టేసుకుంటే హీట్ ఎక్కిపోతుంది. రైట్. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ప్యాన్ పైన ప్యాన్ పైన కాల్చుకోవాలి. ఓకే. సో సేమ్ చపాతీ లాగే మనం చేసుకోవాలి మొత్తం. ఇలాగే ఇంకొకటి చేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం చపాతీ లాగే ఫుల్ గా కాల్చుకోవాలా లేదంటే లైట్ గా సరిపోతుందా? ఫుల్గానే కాల్చుకోవాలి. ఓకే. ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. వంట మాత్రం మా అత్తయ్య వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అవునా? అత్తయ్య గారే చక్కగా అన్ని వంటలు నేర్పిస్తారా మీకు? ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? కార్పెంటర్. ఓకే. సో చక్కగా అన్ని డిజైనింగ్ చేస్తూ ఉంటారనమాట. స్టిచ్చింగ్. మీరు స్టిచ్చింగ్ చేస్తారా? ఓకే. లవణి గారు ఇంకా అయిపోయినట్టే కదా? అయిపోయింది. తీసేయచ్చా ప్లేట్లోకి? తీసేయండి. రైట్. ఇంకొకటి వేరేది చపాతీ ఇవ్వండి. ఓకే. వేడిగా ఉన్నప్పుడే బెల్లం పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం ఈజీగా కరిగిపోతుందండి. ఓకే. ఉండల్లాగా కట్టుకోవాలండి. ఓకే. ఫస్ట్ మొత్తం మెత్తగా చేసుకోవాలి. అంటే మొత్తం స్మాష్ చేసేయాలి చపాతీ బెల్లం. చపాతీ బెల్లం మొత్తం ఇంట్లో కలవాలి, కరిగిపోవాలి. ఓకే. అప్పుడే మనకు టేస్ట్ తెలుస్తుంది. ఓకే. అంటే బెల్లం మొత్తం కూడా మిక్స్ అయిపోయేలాగా మనం కలుపుతూనే ఉండాలి. ఇంకా బియ్యం పిండితో కూడా చేస్తారండి. ఓకే. అంటే చపాతీ పిండి కాకుండా బియ్యం పిండి ఆ ప్లేస్ లో. సేమ్ ఇలాగే. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందామండి. ఓకే. ఇప్పుడు చపాతీ అంతా మిక్స్ చేసింది రౌండ్ బౌల్ లాగా రావడానికి నెయ్యి యాడ్ చేస్తున్నారా? అవునండి. ఓకే. టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే. టేస్ట్ ప్లస్ మంచి ముద్దలాగా రౌండ్ గా అవ్వడానికి కూడా నెయ్యి కొంచెం యూజ్ అవుతుంది. ఇది మొత్తం మిక్సింగ్ అయిపోయాక సోంపు వేసుకోవాలి. అందులోనే సోంపు యాడ్ చేస్తారు. ఓకే. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఏంటంటే చపాతీ చేసుకున్నారు. ఆ చపాతీస్ ని చక్కగా వేడివేడిగా ఉన్నప్పుడే బెల్లం అందులో వేసేసి మొత్తం కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు ఉండలు కట్టుకోవడానికి ప్రిపేర్ అయ్యేలాగా మొత్తం స్మాష్ చేసేస్తున్నారు అన్నమాట. సో టోటల్ గా స్మాష్ అయిపోయి మంచి మిక్స్చర్ మనకి లడ్డు చేయడానికి ప్రిపేర్ అవుతుంది కదా, అప్పుడు ఫైనల్ గా అందులో సోంపు కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసి లడ్డు ప్రిపేర్ చేస్తారు. ఇందులో కొద్దిగా సోంపు వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఉండలుగా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. ఒక ప్లేట్ ఇవ్వండి. ఓకే. రెడీ చేసుకున్న ముద్దల్ని ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. ఓకే. ఇలా మీ ఇష్టం ఏ సైజ్ అన్నా చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం ముద్దలు కట్టుకుందాం. ఓకే. మలీదా ముద్దలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే.
ఓకే, చూస్తున్నారు కదా లావణ్య గారు ప్రిపేర్ చేసిన మలిదా ముద్దలు రెడీ అయిపోయాయి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను, బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నోట్ చేసుకోండి. మలిదా ముద్దలుకి కావలసిన పదార్థాలు: పూరి పిండి, బెల్లం, సోం, నెయ్యి. మలిదా ముద్దలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పూరి పిండి వేసి నీటితో కలిపి పెట్టుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి చపాతీలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి చపాతీని కాల్చి ప్లేట్ లోకి తీసుకుని అందులోనే చపాతీ వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసి చక్కగా స్మాష్ చేసి నెయ్యి, సోంపు కూడా వేసి చక్కగా మిక్స్ చేసి చిన్న చిన్న బౌల్స్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మలిదా ముద్దలు రెడీ. మలిదా ముద్దలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. చాలా బాగుంది, సూపర్ ఉంది. మంచి హెల్దీ రెసిపీ. ఇందులో బెల్లం వేశారు, సోంపు వేశారు అండ్ పూరి పిండి వేశారు కాబట్టి ఎక్కువగా ఫ్యాట్ ఉండేటివి ఏవి లేవు. చక్కగా హెల్దీ ఫుడ్డే ఉంది. అందులోనూ టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంది. సూపర్, థ్యాంక్స్ అండి. ఓకే అండి, మరి ఇంత మంచి టేస్టీ రెసిపీని ఈ రోజు సకులకి పరిచయం చేసినందుకు మా తరఫు నుంచి కూడా మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. చూసారు కదా, లావణ్య గారు ప్రిపేర్ చేసిన మలిదా ముద్దలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, మంచి హెల్దీ రెసిపీ కూడా. అలాగే మీరు కూడా ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ ని మన సకులతో షేర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే 0402255654 నంబర్ కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా, ఇది ఇవాల్టి మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కైరాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఆ అలవాటు సమాజం గురించి ఆలోచించేలా చేసింది. ఒక మంచి పుస్తకాన్ని చదవడం అంటే సమాజాన్ని, మనుషుల మనస్తత్వాలను చదవడం అన్నమాట. మామూలు మనిషి ప్రపంచాన్ని 2 కళ్ళతో చూస్తే పుస్తకాలను చదివే వాళ్ళు 1000 కళ్ళతో చూస్తారు. అంటే ప్రపంచాన్ని అంత బాగా అర్థం చేసుకుంటారు. జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పుస్తకాలు పరిష్కార మార్గాలు సూచిస్తాయి. కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు, సమాజంలో కనిపిస్తున్న సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించేలా చేస్తాయి. అంతేకాదు, అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించాలి, అవి సాధించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలి, అందుకు ఎలాంటి ఆత్మవిశ్వాసం కావాలో కూడా పుస్తకాలు ఇస్తాయి. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం, చిత్రకళ కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శివకుమారి గారు. సో ఈరోజు చిత్రకళ కార్యక్రమంలో మన సకలకు ఏం నేర్పిస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే శివకుమారి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈరోజు మా సఖి ప్రేక్షకుల కోసం మన ప్రోగ్రాంలో ఏం నేర్పిస్తున్నారు? నమస్కారం అండి. మనం లాస్ట్ టైము హ్యూమన్ ఫేస్ ఎలా డ్రా చేసుకోవాలో చూసాం కదా. దాంతోపాటు మనం ఐస్ ఎలా డ్రా చేసుకోవాలి అని చెప్పేసి అని చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యూమన్ ఫేస్లో లిప్స్ కానీ ఇయర్స్ కానీ ఎలా డ్రా చేసుకోవాలని చెప్పేసి అంటే మనం ఈరోజు చూద్దాం. ఓకే, లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం క్లోజ్ గాను ఐస్ని, నోస్ని ఎలివేట్ చేసాము. ఇప్పుడు లిప్స్ని, ఇయర్స్ని చూపిస్తున్నారు. ఓకే, మరి మాకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. త్వరగా స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు మనం ఫేస్లో భాగమైనటువంటి లిప్స్ని, నెక్స్ట్ ఇయర్స్ని ఎలా డ్రా చేద్దామో చూద్దామండి. ఇప్పుడు ముందుగా మనం లిప్స్ డ్రా చేద్దాము. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ టైం కనుక ఫేస్లో మన ఐస్, నోస్ చూసాం. సో తర్వాత నెక్స్ట్ లిప్స్, ఇయర్స్. ఓకే, సో లిప్స్కి వచ్చేసేటప్పటికి మెయిన్ మనం ఫ్రంట్ యాంగిల్లో చూసుకుంటున్నాం కాబట్టి మనం ముందు ఫ్రంట్ ప్రొఫైల్లో ఎలా లిప్స్ ఉంటాయో అనేది డ్రా చేద్దాం. సో మెయిన్ మనకి స్టార్టింగ్ ఒక మిడిల్ లైన్ అనేది లైట్గా డ్రా చేసుకుంటే, ఓకే, లిప్స్లో ఫస్ట్ అయితే మిడిల్ లైన్ తీసుకోవాలి. ఇది మిడిల్. ఓకే, సో అంటే 2 లిప్స్కి జాయిన్ చేసి మిడిల్ లైన్ అన్నమాట. ఓకే, సో ఇది లైన్ జస్ట్ సింపుల్ చూడండి, 2 కర్వ్ లైన్స్. ఒక లైన్ ఇలా జస్ట్ కర్వ్ తీసుకున్నాను, ఇది జస్ట్ అప్ అండ్ అగైన్ డౌన్. అలా ఈ కార్నర్కి వచ్చేటప్పటికి కొంచెం హైట్ బ్రెచ్ చేసుకోండి. మనకి ఆటోమేటిక్గా మనం నవ్వేటప్పుడు కానీ వాటి కానీ మనకి కార్నర్స్లో ఆ ఫోల్డింగ్ అనేది కానీ వస్తుంది కాబట్టి
నెక్స్ట్ వచ్చేసరికి మనం ముందుగా లాస్ట్ టైం చెప్పుకున్నాం అప్పర్ లిప్ అనేది కొంచెం సన్నగా ఉంటుంది, కింద లోయర్ లిప్ అనేది కొంచెం లావుగా చిన్నగా చూసుకుంటున్నాం. సో అదేవిధంగా ముందు మనం కట్టును చూపించుకొని ఈ లిప్ కూడా మనకి మిడిల్లో వచ్చేటప్పటికి థిక్గా అవుతుంది, ఈ కార్నర్కి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అది థిన్ అయిపోతుంది. దగ్గరకు వచ్చేసి అదే నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే పైన అప్పర్ లిప్తో పోల్చుకుంటే కింద లోయర్ లిప్ కొంచెం చిన్నగా ఉంటుంది, షార్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ కొంచెం థిక్, సింపుల్ కర్వ్ ఈ విధంగా డ్రా చేసేసుకొని లైట్గా మనకు కావాలనుకుంటే ఇందులో కూడా మనం లైట్ అండ్ డార్క్ షేడ్స్ చూపించుకోవచ్చు. అంటే కొంచెం మనకి ఈవెన్ మన లైటింగ్ ఎఫెక్ట్ చూపించేటప్పుడు కూడా కొంచెం మిడిల్లో మనకి స్మైల్ వచ్చినప్పుడు ఎత్తుగా వచ్చిన ప్లేసెస్లో మనకి లైటింగ్ అనేది ఫోకస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక లైటింగ్ ఎఫెక్ట్. కార్నర్స్కి వచ్చేటప్పటికి కొంచెం మనం డార్క్నెస్. సో ఆ విధంగా మనం ఓకే. లిప్స్ లో కూడా వేరియేషన్స్ ఉంటాయి కదా చాలా, అంటే చిన్న పిల్లలకి ఒక నవ్వితో ఒకలా ఉంటుంది, పెద్దవాళ్ళకి ఒకలా ఉంటుంది, జెంట్స్ కి ఒకలా ఉంటుంది. అలా అంటే మేల్ అంటే మనకి మేల్కి వచ్చేసేటప్పటికి ఒకలాగా ఉంటాయి లిప్స్ వచ్చేసి, అదే చిన్న పిల్లలకి వచ్చేసేటప్పటికి ఇంకొంచెం స్మైల్ అంటే మనం ఒకవేళ అంటే బుంగమూతి పెట్టుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, లేదంటే స్మైల్ ఇచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మన లిప్ టీత్ కనిపించేటప్పుడు ఒక లిప్స్ అనేది ఒకలాగా ఉంటుంది. అట్లా మనం రకరకాలుగా మనకి డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నప్పుడు అంటే మన సైడ్ ప్రొఫైల్లో ఉన్నప్పుడు సపోజ్ సైడే ఉందనుకోండి, మనం జస్ట్ ముందు అనుకున్నట్టు ఈ మిడిల్ లైన్ ఒకటి డ్రా చేసేసుకొని ఇప్పుడు చూడండి ఇది చిన్న కర్వ్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి కొంచెం పెద్దగా చూపించాను. సో ఇది వచ్చేసేటప్పటికి ఓకే ఇది ఈ విధంగా డ్రా చేస్తే ఒక స్మైలీగా ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది సైడ్ ప్రొఫైల్లో ఆ లిప్స్ కనుక ఎలా ఉంటాయి అని చెప్పేసి కూడా మనం దీంట్లో చేయొచ్చు. ఓకే. ఇది అయిపోయినాక మనం అనుకున్నట్టు ఇయర్స్ ఎలా డ్రా చేసుకోవాలో అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెవికి వచ్చేసేటప్పటికి పైన వచ్చేసేటప్పటికి కర్వ్ అనేది ఎక్కువ ఉంటుంది, కిందకి వచ్చేటప్పటికి మనకి అది చిన్నగా ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఇలా పైనుంచి కర్వ్ అనేది పెద్దగా తీసుకొని మనకి మిడిల్లో వచ్చేసేటప్పటికి ఆ కర్వ్నెస్ కానీ ఆ బెండ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అట్లా చిన్న స్మాల్ బెండ్ ఇచ్చేసి కర్వ్ కింద స్మాల్. ఓకే. నెక్స్ట్ ఇందులో కూడా మనకి ఆ ఫోల్డింగ్స్ అనేవి కనిపిస్తుంది. ఇక్కడ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు థిన్ అవుతుంది, మనకి కింద పార్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇలా కనిపిస్తుంది. ఓకే. ఇందులో కూడా లైట్గా డబల్ లైన్. ఇప్పుడు ఇయర్స్ కూడా ప్రొఫైల్ తిరిగేటప్పుడు కూడా దాంట్లో చేంజింగ్ ఉంటుంది కదా? చేంజింగ్ ఉంటుంది. సో మనకి అంటే టోటల్గా మనకి సైడ్ ఉండి కనిపిస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, మనం ఫేస్ కనుక టర్న్ చేసుకుంటే ఒక 3/4 ఉన్నప్పుడు అంత ఎక్కువ కనిపించదు, కొంచెమే కనిపిస్తూ ఉంటుంది. అట్లా లేదంటే టోటల్గా ఫేస్ ఇంకొక డైరెక్షన్లో తిరిగి ఉన్నప్పుడు మనకు ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా ఇయర్ అంటే మనకి సైడ్కి జస్ట్ అంటే ఫ్రంట్ మనం ఇందాక మనం చూపించుకునేవన్నీ ఫ్రంట్ ఫేస్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాం కాబట్టి ఫ్రంట్ ప్రొఫైల్లో ఉన్నప్పుడు మనం ఏ పార్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూసుకుంటూ ఉన్నాము. ఓకే. సో ఈ విధంగా మనం లిప్స్ని కానీ ఇయర్స్ని కానీ ఈ విధంగా చూపించుకోవచ్చు అన్నమాట. ఓకే మేడం. ఓకే శివకుమారి గారు, ఈరోజు మా సఖీ ప్రేక్షకుల కోసం హ్యూమన్ ఫేస్లో ఉండే లిప్స్ని అలానే ఇయర్స్ని ఎలా ఉంటాయో ఈరోజు డ్రా చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం. సో చూసారు కదా సఖలు, ఇది వాటి చిత్రకళ కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కైరా ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి మంచి పుస్తకాలు చదివే అలవాటు చేయడం. అలా చేస్తే ఆ అలవాటే వారిని జీవితంలో గెలిచేలా చేస్తుంది. మొత్తంగా ఒక మనిషి జీవన విధానాన్ని, ఆలోచనలు, దృక్పథాన్ని ప్రభావితం చేయడంలో పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంప్యూటర్ కాలంలో ఇంకా పుస్తకాలేంటని చిన్న చూపు చూడొద్దు. కంప్యూటర్లతో గడిపేవారిలో కంటే పుస్తకాలు చదివేవారిలోనే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఈ ప్రపంచంలో అనేక మంది విజయాల వెనుక ఎవరు ఉన్నా లేకపోయినా పుస్తకం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది జీవితాల్లో ఇది వాస్తవం. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.